మీరు మాత్రం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఆ ఎక్సైట్మెంట్ అంతా నాకు కనిపిస్తుంది, మీ ఎంతూజియాజం కూడా కనిపిస్తుంది, మీ ఓపిక కూడా కనిపిస్తుంది. కానీ మీ డాడీలు ఉన్నారు కదా, ఏంటండి పిల్లలంతా ప్రేమతో మీ గురించి ఏమైనా చేయాలనుకుంటే మీరు సపోర్ట్ చేయాలి, కానీ మీరు ఇలా సపోర్ట్ అలా తయారవుతారని నేను ఎప్పుడు అనుకోలేదు. పిల్లలకి ఒక ఫేర్ ఛాన్స్ ఇవ్వాలండి. వాళ్ళు పాపం మీ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి మీరు ఎలా పడితే అలా సపోర్ట్ ఇవ్వకుండా ఉంటే ఎలా? సో మేము ఉన్నాం, పిల్లలందరూ మీకు సపోర్ట్ చేయడానికి మేము ఉన్నాం. ఓకే, సో మీరు నిజంగా మీ డాడీల గురించి ఒక మంచి ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేయాలనుకుంటే మీకోసం ఒక గేమ్ ప్లాన్ చేస్తాం. ఓకే, ఆ గేమ్ లో మీరు నీట్ గా, హ్యాపీగా, ఎంతూజియాస్టిక్ గా పార్టిసిపేట్ చేస్తే మీకోసం మంచి సెలబ్రేషన్ రెడీగా ఉంటది. మరి ఆ గేమ్ స్టార్ట్ చేయాలంటే ప్రాపర్టీస్ ప్లీజ్. మీ టాలెంట్ ఏంటో, మీరు స్కూల్లో ఎంత క్రియేటివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు, అది మీ ఫాదర్స్ అందరికి ప్రూవ్ చేయడానికి ఈ కాన్సెప్ట్, ఈ గేమ్ ప్లాన్ చేశాము. ఓకే, సో ఇందులో మీరు మంచిగా పార్టిసిపేట్ చేసి మంచి ఫ్లయింగ్ కలర్స్ తో బయటకు రావాలి. ఓకేనా? సో అసైన్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ అసైన్మెంట్ ఎవరెవరు చేస్తారో వాళ్ళ పేర్లు పిలుస్తా, వాళ్ళు ఇక్కడ వచ్చేయండి. ఓకే, రాయన్, చందమామ, రిత్విక. నువ్వెక్కడ వచ్చావమ్మా? నీ పేరేంటి? నీ పేరేంటి? సరే నీరజ, ఇప్పుడు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీ పేరు పిలిచానా? సరే, ఎలాగో వచ్చావు కాబట్టి నువ్వు నరేష్ తో పాటు పెయింటింగ్ చేయి. ఓకేనా? ఈ అంకుల్ ఉన్నారు కదా. ఆల్రైట్, రెడీ? ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్, 3, 2, 1 గో. గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్ది మంది, సర్లే పాపం అని దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందంది, ఆ ముద్దేదో నీకే మంది. సరసాలాడే వయసొచ్చింది, సరదా పడితే తప్పేముంది, ఇవ్వాలని నాకు ఉంది, కానీ సిగ్గే నన్ను ఆపింది, దానికి సమయం వేరే ఉందండి. చందమామ, ఏ పెయింటింగ్ ఇది? బర్డ్. ఏ బర్డ్? ప్యారెట్. ప్యారెటా? రెడ్ ప్యారెటా? ఓ పికాసో, ఏ పెయింటింగ్ అది? పులి. ఏ పులి? మగ పులియా, ఆడపులియా? మగపులి. ఏమనుకున్నావు? తినుడు వదిలేదు, తింటనే ఉంటది. ఓ నీరజ, కమ్ హియర్. యువర్ చిత్రం ఇస్ వెరీ విచిత్రం. కమ్ హియర్. ఏ బొమ్మ వేస్తున్నావు? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. చందమామ, రాయన్, రిత్విక, నీరజ, కౌంట్ డౌన్ ఇస్ అబౌట్ టు స్టార్ట్. లాస్ట్ 15 seconds. ఓకేనా? 15 seconds అంటే ఇది. చందమామ, ముక్కు ఫినిష్ చేసేయి. ముక్కు. చోటి 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 చోటి. ఆల్ రైట్, లాస్ట్ 10 seconds. మీటి 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 మీటి. ఆల్ రైట్ children, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అయిపోయింది. Brushes down. Stop. Chandamama back. No cheating. Come on. Stop. So well done. First of all, a big round of applause for all the children. చాలా 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 బాగా పార్టిసిపేట్ చేసి బాగా కాంపిటేటివ్ గా ఇచ్చిన టైంలో వెరీ వెరీ వెల్ డన్. వెరీ 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 వెల్ డన్. పృథ్వీ గారు, ఇంద్రజ గారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ రౌండ్ ఎలా అనిపించింది, దాని తర్వాత వీళ్ళు గీసిన బొమ్మలు ఎలా అనిపించింది? పృథ్వీ గారు. ఫాదర్స్ కి ఒక షాక్ ఇచ్చారు, మా పిల్లల్లో ఇంత టాలెంట్ ఉందని. ఇచ్చిన టైంలో బ్రహ్మాండంగా చేశారు. ఫాదర్స్ కి ఇప్పుడైనా బుద్ధి రావాలని కోరుకుంటున్నాను.
ఇంద్రజ మ్యామ్. ఫస్ట్ రిత్విక అయితే అఫ్ కోర్స్ తను కొంచెం గ్రోన్ అప్ కాబట్టి గబగబా తను ఫినిష్ చేసేసింది. చందమామ అయితే ఆ రెడ్ కలర్ ఎంతవరకు రావాలో అంతవరకు, ఆ తర్వాత ఎల్లో కూడా ట్రై చేసింది. అండ్ అలాగే రాయన్ కూడా బ్యూటిఫుల్ గా ఇయర్స్ అండ్ ఎల్లో అంటే వాళ్ళ ఫోకస్, దట్ ఇస్ వాట్ ట్రూలీ అడ్మైరింగ్ అన్నమాట. పిల్లలు ఎంత ఫోకస్డ్ గా ఉన్నారు అసలు. అలాగే నీరజ అయితే సో తను ఇంకా కూడా ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆ బొమ్మ మీదే పెట్టుంది. కొంచెం ఏనకి దెబ్బలు తగిలి హాస్పిటల్ తీసుకెళ్ళండి ప్లీజ్. కానీ మ్యామ్ ఎందుకో చందమామ కాస్త ఫీల్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకు, ఏమైంది? రాయన్ వచ్చాడు అడగడానికి, ఏమైంది? నువ్వు అందరికంటే ఎక్కువ వేసినావు, నాకంటే ఎక్కువ వేసినావు నువ్వు. నేను ఎంత వేసినా, నువ్వు ఎంత వేసినావు చెప్పు ఫస్ట్. నువ్వే కదా వేసుకుంది అంటే నువ్వు విన్ అయితే నేను కూడా విన్ అయినట్టే. విన్నర్ ఎప్పుడన్నా ఒక్కలే ఉంటారు కాబట్టి నువ్వైనా విన్ అవ్వచ్చు, లేకపోతే ఆమెనా విన్ అవ్వచ్చు. దాన్వి ఫస్ట్ ప్లేస్ ఉన్నా, సెకండ్ ప్లేస్ ఉన్నా, అయినా ఏం కాదు, మేమిద్దరం విన్నర్స్. మరి రిత్విక పరిస్థితి ఏంటి? అసలు ఈమె బొమ్మ చూసావా నువ్వు? ఇప్పుడు చెప్పు రాయన్, అసలైన విన్నర్ ఎవరు? ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది అక్క, ఆయనక సెకండ్ ప్లేస్ ఉంది దాన్వి, నేను థర్డ్ ప్లేస్ ఉన్నా. కానీ రాయన్ ఈ గేమ్ కి సంబంధించినంత వరకు అయితే మీరు నలుగురు విన్నర్స్. మరి డాడీస్ ఎలా ఫీల్ అవుతున్నారు మీ పిల్లలందరూ పార్టిసిపేషన్ చూసి? చూస్తున్నప్పుడు మాకే ముచ్చటేస్తుంది. ఇంత కాన్సన్ట్రేటివ్ ఉంటే ఇంకా మేము బాగుపడేవాళ్ళు అనిపించింది. ఎవరి ఆట వాళ్ళదే, ఎవరి గేమ్ వాళ్ళదే అన్నట్టు వాడు ఒక మాట చెప్పాడు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. వాళ్ళు గెలిచినా వీళ్ళు గెలిచినా ఎవరో ఒక్కళ్ళు గెలుస్తారు, బట్ ఫ్రాంక్ గా ఒప్పుకోవడం అనేది ఇట్స్ వెరీ రేర్. ఐఎమ్ సో ప్రౌడ్ దట్ నా కొడుకు ఒప్పుకుంటున్నాడు అట్లా. లవ్ యూ. ఆ స్పోర్ట్స్మెన్షిప్ కంపల్సరీ ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు ఆ స్పోర్ట్స్మెన్షిప్ ఉండాలి. I feel it's not sportsmanship, it's a leadership. Because only a leader will give way to others and he will see to it and everybody is happy. Adi a leadership quality undi. Ryan, salute ra. And of course we also have a very special father here, Vinod. Please randi. ఖచ్చితంగా స్పెషల్ ఫాదర్ అని వినోద్ ని చెప్పాలి. ఎందుకంటే ఎలాంటి కష్టం ఎదురొచ్చినా he has always faced it bravely for himself and his family. So big round of applause. నిజంగా చెప్పాలి, ఫాదర్స్ డే స్పెషల్ లా ఈ రోజు నేను ఈ యొక్క శ్రీదేవి డ్రామా కపుల్ చేయడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నిజంగా అయితే. ఎందుకంటే మా నాన్నగారి నా చేతుల మీదనే కోల్పోయాను నేను. నా చేతుల మీద మా నాన్నగారు చనిపోయారు. సో ఆ బాధ నుంచి తేరుకునే లోపు నా చావును కూడా చూసానని మీ అందరు చూసే ఉంటారు. సో ఐ సీన్ మై డెత్ బెడ్ ఆల్సో. ఎందుకంటే చాలా మంది బయట మాట్లాడుతూ ఉంటారు, లేడీ గెటప్స్ వేస్తారు, లేడీ గెటప్స్ లో అట్లనే ఆగిపోతారు, ఉండిపోతారు. మాకంటూ ఒక గుర్తింపు రావాలని చెప్పేసి లేడీ గెటప్ వేయడం జరిగింది. సో అలాంటిది లేడీ గెటప్ లో పేరు వచ్చిన నేను లేడీ గెటప్ వేసి నా కుటుంబాన్ని పోషించుకుంటాను. ఎందుకంటే నేను గెటప్ వేస్తేనే నాకు 4 డబ్బులు వస్తాయి, నా ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు, అలాగే మా అమ్మ, మా పెద్దమ్మ అందరు తినగలరు. సో నేనేమి తప్పు చేయట్లేదు, ఎవరి దగ్గర దొంగతనం చేయట్లేదు, ఎవరి దగ్గర ఏం దోచుకోవట్లేదు. ఐఎమ్ జస్ట్ డూయింగ్ దిస్ టు ఫీడ్ మై ఫ్యామిలీ. నా ఫ్యామిలీ పొట్ట నింపుకోవడం కోసం మాత్రమే నేను చేస్తున్నాను. ఎప్పుడు కూడా నాకు సపోర్ట్ చేసినటువంటి నా ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే ఎప్పుడు మేమున్నామంటే నాకు సపోర్ట్ చేసిన జబర్దస్త్ ఫ్యామిలీకి కూడా ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. వినోద్ సార్, నీలో ఎప్పుడు ఇంత సరదాగా జోవియల్గా ఉంటావు. నీకు నిజంగా నువ్వు ఎంత బాధపడుతున్నావు అంటే నిజంగా కుటుంబం మొత్తం నీకు సపోర్ట్ ఉంది. అలాగే మీ పాప ఫ్యూచర్ అంతా నీ మీద ఉంది. నువ్వు అలాగా త్వరగా వెళ్ళిపోవాలని అనుకోవద్దు. నీకు మంచి లైఫ్ ఉంది, ఆ భగవంతుడు నీకు సదా కాపాడతాడు. ప్లస్ ఇంకోటి, నువ్వు అలా వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? వాళ్ళ ఎంటరింగ్ నేను చూడంగానే ఎవరబ్బాయి అమ్మాయి అనుకున్నాను నేను, తర్వాత వినోద్ అన్నారు. Thank you Vinod, stay strong. థ్యాంక్ యూ సో మచ్. Thank you.